మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ శిల్ప గారు. అయితే నరాల గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలియదు. సో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, నరాల గురించి తెలుసుకోవాలంటే అసలు నరం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాల బలహీనత, నరాల సమస్యలు అని డే ఇన్ డే అవుట్ యూసేజ్లో మనం వింటూ ఉంటాం కదా. నార్మల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే బ్రెయిన్ నుంచి కిందకు వచ్చే స్పైనల్ కార్డ్, వెన్నుపూస. ఓకే, వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాలు. ఓకే, దీన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇదంతా ఒక సిస్టమ్ కింద వర్క్ చేస్తుంది. అలాగే స్పైనల్ కార్డ్, ఈ వెన్నుపూస నుంచి ఇట్లా బయటకు వచ్చే నరాలని మన కాళ్ళల్లోకి, మన ట్రంక్లోకి, మన చేతుల్లోకి, కాళ్ళలోకి వచ్చే నరాలని మనం పెరిఫరల్ నర్వ్స్ అంటాం. ఓకే, సో మనం నార్మల్గా మాట్లాడే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అది బ్రెయిన్కి వచ్చే ఇష్యూస్ అవ్వచ్చు, స్పైనల్ కార్డ్కి, వెన్నుపూసకి వచ్చే ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఈ పెరిఫరల్ నర్వ్స్ వీటికి వచ్చే ఇష్యూస్ కూడా అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అన్నా కూడా మనం యాజ్ సచ్ ఒక బ్రాడ్ టర్మ్ కింద వాడతాం, నరాల బలహీనత, నరాల సమస్యలు అని చెప్పి. సో నరం అనగానే ఇట్స్ అన్ ఇండివిజువల్ స్మాల్ యూనిట్ అనమాట. ఇప్పుడు మనం స్కిన్ చూస్తాము, బోన్స్ చూస్తాము, మజిల్స్ చూస్తాము, కండరాలు ఇవన్నీ చూస్తాం. మనం ద స్మాలెస్ట్ యూనిట్ తీసుకుంటే దాన్ని సెల్ అంటాం. ఓకే, సెల్ చాలా చిన్నది, అది మనం మైక్రోస్కోప్లోనే చూడగలం. అలానే ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన స్మాలెస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూరాన్ అని అంటాం. ఓకేనా, చాలా న్యూరాన్స్ కలిస్తే, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిస్తే మనకి బ్రెయిన్ ఫామ్ అవుతుంది. అలాగే వెన్నుపూస కూడా ఫామ్ అవుతుంది. ఓకే, అలా బయటకు వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ నర్వ్ రూట్స్ అంటాం. అంటే రూట్ పెయిన్ అంటాం. మనం నార్మల్గా బయట చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి లాగేస్తున్నట్టు, లేకపోతే షియాటికా పెయిన్ అంటాము, నడు నొప్పి ఇక్కడ నుంచి కాళ్ళలోకి వస్తుందని చెప్పి. సో అది రూట్ పెయిన్ అనమాట. అంటే నార్మల్గా ఇలా వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నర్వ్ రూట్స్ ఉంటాయి. చిన్న చిన్న రూట్స్ అన్ని కలిపి ఒక నర్వ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ నరం అనేది సెన్సరీ, మోటార్, మిక్స్డ్. అంటే సెన్సెస్, టచ్, పట్టుకోవడం, పెయిన్, నొప్పి తెలియడం, టెంపరేచర్, ఇది హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా. ఓకే, ఇంకా డీప్ ప్రెషర్ కానీ, వైబ్రేషన్, జిమ్ అని అనిపించడం కానీ, ఇవన్నీ కూడా మేము ఎగ్జామినేషన్లో చేసేవి. ఈ సెన్సెస్ అన్నిటినీ మన స్కిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఓకే, ఎవరన్నా ముట్టుకున్నా, లేకపోతే పిన్తో మనకి గుచ్చుకున్నా, ఏదైతే మనకి సెన్సేషన్ మన బ్రెయిన్ మెమరీలో రికార్డ్ అయి ఉంటుందో ఆ సెన్సేషన్స్ అన్ని క్యారీ చేసే వాటిని సెన్సరీ నర్వ్స్ అంటాం. ఓకే, ఈ యాక్షన్స్ అంటే నేను ఇట్లా ఫింగర్స్ మూవ్ చేస్తున్నాను, మనం మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, ఈ మజిల్స్కి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ వచ్చే అవుట్పుట్ అంతా వచ్చేదాన్ని మోటార్ నర్వ్స్ అంటాం. కొన్ని నర్వ్స్లో ఈ రెండు ఫంక్షన్స్ మిక్స్ అయి ఉంటాయి. మిక్స్డ్ నర్వ్స్ అంటే సెన్సరీ ఫంక్షన్ ఉంటుంది, మోటార్ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో నరం అనేది ఇట్స్ అ వెరీ బ్రాడ్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి సడన్గా మూతికి పక్కకు లాగేసినట్టు అవుతుంది. పక్షవాతం కాకుండా కూడా కొన్నిసార్లు దాన్ని మనం బెల్స్ పాల్సీ లేదా ఫేషియల్ పాల్సీ అంటాం. అంటే మనకి బ్రెయిన్ నుంచి ఫేస్లోకి, నెక్లోకి సెట్ ఆఫ్ నర్వ్స్ వస్తాయి, వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటాం. కామన్గా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే చలికాలంలో బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే డయాబెటీస్ అది ఉన్నప్పుడు సడన్గా మూతి ఒక పక్కకి లాగేసి కన్ను ముయ్యలేకపోవడం, అంటే ఒక సైడ్ ఫేస్లోకి వచ్చే ఫేషియల్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం. ఓకే, సో మనం ఇది చూసుకున్నట్లయితే ఈ నర్వ్స్కి ఇంకొంచెం స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది. అంటే మనం టేస్ట్ అప్రిషియేట్ చేయగలం, మనం చూడగలం, మనం వినగలం, మజిల్స్ మూవ్ చేయగలం, నవలగలం, మింగగలం. సో ఇవన్నీ కూడా మోర్ దెన్ నార్మల్ ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ కంటే కూడా ఎక్స్ట్రా స్పెషల్ ఫంక్షన్ ఉండే, స్పెషల్ సెన్సెస్ని డిటెక్ట్ చేసి, లేకపోతే వాటిని కోఆర్డినేట్ చేసే నర్వ్స్ అనమాట. సో మీరు అక్కడ అడిగారు కదా అసలు నరం అంటే ఏంటి, దానికి సంబంధించి ఏంటి. సో ఇవన్నీ కూడా నరాలే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్. అవి ఫేషియల్, క్రేనియల్ నర్వ్స్ అవ్వచ్చు, లేకపోతే స్పైనల్ నర్వ్స్ అవ్వచ్చు, పెరిఫరల్ నర్వ్స్ అవ్వచ్చు, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అవ్వచ్చు,
సో ఎక్కడ డ్యామేజ్ ఉంది, బ్రెయిన్లో ఉందా, లేకపోతే స్పైనల్ కార్డ్లో ఉందా, లేకపోతే నర్వ్ రూట్లో ఉందా, చిన్న భాగంలో ఉందా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత పెరిఫరల్ నర్వ్స్లో ఉందా అన్న దాన్ని బట్టి ఆ సెట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు, అన్కంట్రోల్ డయాబెటీస్, చాలా ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, అది కంట్రోల్లో లేదు. సో పెరిఫరల్ న్యూరోపతిలో ఎలా ఉంటుందంటే ఈ సెన్సెస్ అన్ని స్లోగా తగ్గిపోతాయి. టచ్ అప్రిషియేట్ చేయలేరు, పెయిన్ అప్రిషియేట్ చేయలేరు, నడుస్తూ కాళ్ళకి ముళ్ళుగానే ఏదైనా గుచ్చుకుంటే వాళ్ళకి అది తెలీదు, సెన్సేషన్ పోతుంది, అక్కడ అల్సర్ ఫామ్ అయిపోతుంది, అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో జనరల్ గా మనం అన్కంట్రోల్ డయాబెటీస్ లో ప్రీవియస్ డేస్ లో అంటే సే ఒక 1-2 decades బ్యాక్ ఇట్లాగా కాలు తీసేయడం, గ్యాంగ్రీన్ రావడం, యాంపుటేషన్, ఇదంతా కూడా స్లోగా జరిగే నరాల డ్యామేజ్ అన్నమాట. ఇది ఎవెన్చువల్ గా ఓవర్ టైం జరుగుతుంది, ఓవర్ మంత్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, అది కూడా నరాలకు సంబంధించిన ప్రాబ్లమే. అది సడన్ గా వస్తుంది, అంటే వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో సడన్ గా బ్లీడ్ అవ్వడం, లేదా వెళ్ళాల్సిన బ్లడ్ ఆగిపోవడం. ఎందుకు ఆగిపోతుంది మేడం అట్లా? అది కూడా జనరల్ గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం, మోర్ దెన్ 60 years, మోర్ దెన్ 65 years. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం యంగ్ పేషెంట్స్ లో కూడా చూస్తాం, 40s 50s లో కూడా చూస్తున్నాం. జనరల్ గా ఏంటి రీజన్స్ ఉంటాయంటే అన్కంట్రోల్ బీపీ, అన్కంట్రోల్ షుగర్, ఆల్కహాల్, స్మోకింగ్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ప్రీవియస్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, అంటే మదర్ ఫాదర్కి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ అలాంటి హిస్టరీ ఉండడం, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ వెయిట్ ఉండడం, విపరీతమైన అలవాట్లు ఉండడం, వీటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ జనరల్గా మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్, అంటే ఒక 6 monthsలో ఒక 150 బ్రెయిన్ స్ట్రోక్స్ చూసామనుకోండి, అందులో మోర్ దెన్ 80 to 85%కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ 1 or 2 ఉంటాయి. 1 రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే సెట్ రిస్క్ ఉంటుంది, మోర్ దెన్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే రిస్క్ ఇంకా ఆబ్వియస్గా పెరుగుతుంది. కాబట్టి సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్. అట్లాగా ఈ నరాల ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా రావచ్చు, ఓవర్ మంత్స్, ఓవర్ ఇయర్స్ కూడా మనకి డెవలప్ అవ్వచ్చు, మనం చూస్తాం. మీరు అన్నారు కదా మేడం హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ అని, అది నిజంగానే ఉంటుందా మేడం? ఫ్యామిలీ హిస్టరీ నుంచి ఉంటుందమ్మా, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. ఎట్లా అంటే డయాబెటీస్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి డయాబెటీస్ ఉందనుకోండి, కిడ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ మదర్కి ఉందనుకోండి, కిడ్కి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో మదర్ వాళ్ళ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్స్ ఉన్నా, మదర్ వాళ్ళ సైడ్ కానీ ఫాదర్ వాళ్ళ సైడ్ కానీ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, అది విమెన్లో చూస్తాం కాబట్టి ఒక పర్టికులర్ ఫ్యామిలీలో అది అలా రన్ అవుతుందంటే దెర్ విల్ బి సర్టన్ జీన్స్, ఓకే, దట్ కెన్ కాజ్ ద క్యాన్సర్. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆడపిల్ల పుట్టారనుకోండి, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనం స్ట్రోక్ తీసుకున్నా, ఈ రిస్క్ ఇట్లాంటి న్యూరలాజికల్ డిసీజెస్ తీసుకున్నా అవి జెనెటిక్గా ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రోక్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు మేడం? సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా ఫస్ట్ రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. వన్స్ దే క్రాస్ దేర్ 35s and 40s. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. కమింగ్ టు ఫుడ్, ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ఫుడ్ ప్యాటర్న్ అంతా మారిపోతుంది. మనకి సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి, ఇది తీసుకోండి, ఇది తీసుకోవద్దు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోండి, ఏదన్నా కూడా ఫ్రెష్, హోమ్ కుక్డ్, మోర్ ఇన్ ఫైబర్, మోర్ ఇన్ ప్రోటీన్, లిటిల్ బిట్ లెస్ ఇన్ కార్బ్స్, ఓకే, ప్రిజర్వేటివ్స్ లేనివి, సాల్ట్, షుగర్ అండ్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అవన్నీ తక్కువ ఉన్నవి. అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ క్యాండ్ ఫుడ్స్, వాట్ ఎవర్ మనం మార్కెట్లో తీసుకుంటాం కదా, అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే వాటిలో యాడెడ్ సాల్ట్, ఓకే, ప్రిజర్వేటివ్స్, షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఓ ద టైం సెకండరీగా మనకి బీపీ పెంచుతుంది, యూనో హార్ట్ మీద లోడ్ ఉంటుంది, కిడ్నీ మీద లోడ్ ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ అవుతాయి. ఓకే, ఆల్రెడీ డయాబెటిక్ అయితే షుగర్ కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో హెల్దీ, హోమ్ కుక్డ్, ఓకే, ఎక్కువ ఫైబర్ ఉన్న, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది. ఓకే మేడం, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే.